అలానే వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆర్ఎంపీలు, పిఎంపీల చరిత్ర ఎప్పుడో ఇంగ్లీష్ మెడిసిన్కి ముందు నుంచే ఉన్నది. ఆ కాలంలో ఋషులు, మునులు వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రాను రాను ఎంబీబీఎస్ వచ్చింది. ఎంబీబీఎస్ వచ్చాక వారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు మీరందరూ కూడా ఆర్ఎంపీలు, పిఎంపీలుగా చేస్తూ ఉన్నారు. మొదట ప్రభుత్వాలే మిమ్మల్ని ప్రోత్సహించింది. మొట్టమొదట ప్రజలకి ఆ వైద్య సదుపాయాలు అందుబాటులో తగినంత మంది డాక్టర్లు లేనప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించి ట్రైనింగ్ ఇచ్చి రికగ్నిషన్ కూడా ఇచ్చారు. తర్వాత దీన్ని డిస్కంటిన్యూ చేసి ఎంబీబీఎస్ డాక్టర్ల సేవలు అందుబాటులోకి ఉంచాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రజానీకం అందరికీ అందజేయలేకుండా ఉన్నారు. ఆ గ్యాప్ అట్లనే ఉండటం వలన మీ అందరి యొక్క సేవలు ప్రజలకు అవసరమవుతుంది. ప్రజలకి మీ సేవలు లేని రోజున వైద్యాన్ని ఊహించలేని గ్రామీణ భారతంలో రాత్రింబగళ్ళు ఎండైనా వానైనా అందుబాటులో పేదవాడికి ఉండేది ఆర్ఎంపీ డాక్టర్, పిఎంపీ డాక్టర్. కొండల్లో, కోనల్లో మీరు అందుబాటులో ఉంటారు. మీరు లేని గ్రామీణ వైద్యాన్ని ఊహించలేము ఈరోజు మనం. అట్లాంటి పరిస్థితి ఉంటే మీకు గుర్తింపు ఇచ్చి ఒక పేరు పెట్టి ట్రైనింగ్ ఇయ్యమని అడగటంలో న్యాయం, ధర్మం ఉంది, తప్పనిసరి అవసరం ఉంది. అందువలన ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి పోరాటంకి నేను మద్దతు తెలియజేస్తున్నాను. దీనిలో తప్పే ఉందండి. ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు, ఎంబీబీఎస్ తీసేస్తున్నావా? ఈయన దగ్గర ప్రాక్టీస్కి వెళ్ళట్లేదా? అట్లే సూపర్ స్పెషాలిటీ వచ్చారు, మరి ఎంబీబీఎస్ వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకోవట్లేదా? అలానే ప్రాథమికంగా గ్రౌండ్ లెవెల్లో మీరు ఉన్నటువంటి వైద్య ప్రైమరీ హెల్త్ కేర్, ఫస్ట్ ఎయిడ్ హెల్త్ మీరు చేసి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ కంటే బెటర్ వైద్యం ఇప్పుడు స్పెషలిస్టులు వచ్చారు కనుక వారికి రిఫర్ చేస్తారు. సూపర్ స్పెషాలిటీ ఇప్పుడు వచ్చింది కనుక వారికి రిఫర్ చేస్తారు. అది పై తంతెలు ఎంత అవసరమో మీ తంతె కూడా అంతే అవసరం. అలాంటప్పుడు వాళ్ళకి ఎట్లయితే కాలమానం ప్రకారం సంవత్సరానికి 2 సంవత్సరాలకి అప్డేట్ చేస్తుంటారో, ట్రైనింగ్ ఇస్తుంటారో, వాళ్ళ స్కిల్స్ డెవలప్ ప్రపంచంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తారో, అట్లనే గ్రామాల్లో మీ అందరి యొక్క స్కిల్స్ డెవలప్ చేసి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే అది ప్రజానీకానికి ఉపయోగం, ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకి బలం. ఆ విధంగా చేయాల్సిన, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎందుకో ప్రభుత్వాలు దీన్ని చిన్నచూపు చూశాయి కాలం గమనంలో. మొట్టమొదట ఒక 15 సంవత్సరాల క్రితం మీ వ్యవస్థతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఒప్పించి మీకు జీవో ఇప్పించటం జరిగింది. కానీ తదనంతరం కోర్టు వ్యవహారాల నుండి ఇతర వ్యవహారాల వలన జాప్యం జరిగింది. మళ్ళా దాన్ని పట్టించుకొని ముందుకు తీసుకుపోయిన నాదుడు లేడు. గత 5 సంవత్సరాలు అంటారా, ఇలాంటి మీటింగ్ ఇక్కడ జరుగుతుందంటే నన్ను బెదవాళ్ళలోనే ఆపేసేవాళ్ళు. జనార్దన్ పోతున్నాడు. మీ
ఆసుపత్రికి తాళం కూడా వేసేవాళ్ళు ముందు, వీళ్ళెవరు లోనకు రాకుండా. అట్లాంటి పరిస్థితులలో మిమ్మల్ని అసలు గుర్తించలే గతంలో 5 సంవత్సరాలు. కానీ మళ్ళా మనకు అవకాశం వచ్చింది. నేను బాబు గారితో మాట్లాడాను, హెల్త్ మినిస్టర్తో మాట్లాడా, మీ సంఘాలన్నింటినీ మాట్లాడినాను. అప్పుడు ఏం చెప్పారంటే, మానవుడు సంఘజీవి, వ్యక్తిగతంగా మనం సాధించుకోలేని అంశాలు సంస్థలుగా సంఘాలుగా ఏర్పడి సమైక్యంగా ఐక్యతతో మనం సాధించాలి. చెప్తారు కదా, చలిచీమ చేత సర్పమని, గడ్డిపోసల చేత ఏనుగుని కట్టేశారని. అట్లనే మీరందరూ ఏకతాటి మీదకి వచ్చినట్లయితే ఇది సాధ్యమైంది అని మీ సంస్థలకు చెప్పాను, ఫెడరేషన్స్కి. వాళ్ళని జేఏసీగా ఫామ్ చేశాం. ఒకే మాట మీదకి ఒకే బాటలోకి తీసుకొని వచ్చాం. అనంతరం ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కదా. అందుకని ఢిల్లీలో రాజుగారితో మాట్లాడితే రాజుగారు చెప్పారు, పూర్వం నుంచి ఒక వ్యవస్థ ఉందండి, కొంచెం నిద్రాణంగా ఉంది, దాన్ని మళ్ళా చైతన్యం చేస్తే బాగుంటుంది అని. ప్రారంభిద్దామని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రాక్టీసెస్ అన్ని తెలియజేయమని, ఎక్కడ ఏమి మంచి ఉంటే ఆ మంచిని మనం అంతా తయారు చేసి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించడానికి మనం ఒక పేపర్ తయారు చేసి ఆర్ఎంపీ పిఎంపీల వ్యవస్థని గుర్తింపిచ్చి ట్రైనింగ్ ఇచ్చి ప్రజానీకానికి వైద్య సదుపాయాలు కల్పించడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని జస్టిఫికేషన్తో కన్విన్సింగ్గా ఒక మంచి పేపర్ తయారు చేయమని కోరాను. వాళ్ళని చేస్తున్నారు. ఆ తర్వాత మనం టేకప్ చేసి ఈ లోపల జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి మీ అందరిలో ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, మాకు ఆశ పోయిందని. ఏం పర్వాలేదు, సాధించి తీరుతాం. 29 లోపల మీకు గుర్తింపు తెస్తాం, మీ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఎట్లయితే ఇక్కడ ఆశ్రమ్ కాలేజీ వాళ్ళు నిజంగా వాళ్ళని అభినందించాలి. గోకరాజు గంగరాజు గారు నాకు 25 సంవత్సరాల నుంచి తెలుసు. మొట్టమొదట ఆయన హనుమాన్ షుగర్స్ ఫ్యాక్టరీని కొన్నారు. కొంటే కోఆపరేటివ్ ఫ్యాక్టరీని. నేను అప్పుడు కృష్ణా జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు రాజుగారు నా దగ్గరకు వచ్చారు. వస్తే వారికి 10 కోట్లు ఆ కాలంలోనే లోన్ ఇచ్చారు. ఆయన వ్యాపారం అభివృద్ధి చేయటంలో ఆయనకి సాటి ఇంకెవరు లేరు. అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏదైనా కానీ చాలా పకడ్బందీగా చేస్తాడు, నిష్ణాతుడు. మనిషి ఎక్కడా బయట కనపడ్డు, వారిని చూస్తే అట్లా అనుకోవు. మంచి దాన గుణం ఉంది, మంచి ఇది ఉంది. అందుకే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఎంతమందో ప్రయత్నం చేస్తే ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయి ఎంపీలు చేశారు. ఎవరికన్నా ఈ అవకాశం వస్తుందా? ఎంత శక్తిపరుడు అయితే జరుగుద్దండి ఇది. మళ్ళా ఆయన దాని వెంబడి పడి పాకులాటల్లా అవకాశం ఇచ్చారు, పని చేశాము. తర్వాత మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు, మనం మళ్ళా కొనసాగాలని ప్రయత్నం చేస్తారు. అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని వదిలేశారు. అలా కొంతమంది వ్యక్తులకి పదవుల వల్ల వన్న వస్తుంది, కొంతమంది కొన్ని పదవులకి వ్యక్తుల వల్ల వన్న వస్తుంది. అది కాకపోతే అంతకంటే విశాలమైనటువంటి సర్వీస్ ఇక్కడ చేస్తాడు. కానీ మెడికల్ కాలేజీలు చాలామంది వ్యాపారంగా చేస్తూ ఉంటే ఈయన మన జిల్లాలో ఉన్నటువంటి మీ అందరినీ మాట్లాడుతుంటే తెలుసుకున్నా. ముందు నుంచి కూడా మీకు సర్వీసెస్ అందజేస్తూ ఉన్నారు, మీతో అవినాభావ సంబంధం ఉందని. నిజంగా అందుకని వారిని అభినందిస్తూ ఇంత మంచి వాతావరణం మీకు కల్పించినందుకు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఇది ఒక ఆదర్శంగా ఇక్కడ ఈరోజు ఎట్లయితే ట్రైనింగ్ వివిధ అంశాల మీద చేస్తున్నారో తర్వాత ఈ మీటింగ్ ప్రారంభ సభ తర్వాత అట్లనే అన్ని జిల్లాల్లో మనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా. అన్ని జిల్లాల్లో ఆయా ప్రాంతం వాళ్ళని ట్రైనింగ్ చేయటం పెద్ద సమస్య కాదు. మీరు లాంటి కాలేజెస్కి అప్పచెప్తే ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది, బ్రహ్మాండంగా డాక్టర్స్ అంతా వచ్చినట్లే చేస్తూ ఉంటారు.
మీరు వారు కలిసి చేస్తే బలోపేతమైంది. విడివిడిగా మీ అందరి యొక్క సేవలు ఎంబీబీఎస్ డాక్టర్లు వాడుకుంటున్నారు కదా, మీ అందరికీ లింకులు ఉన్నాయి కదా, ఎవరితోనో ఒకళ్ళతో సంబంధాలు ఉన్నాయి కదా, మరి మీరు తీసుకొచ్చే పేషెంట్లకి వైద్యం చేయిస్తున్నారు కదా. వ్యక్తిగతంగా మీ అందరినీ ప్రేమిస్తారు, మీ అందరితో బంధుత్వం అనుబంధం ఉంది. కానీ మీ సంఘానికి గుర్తింపు అంటే ఐఎంఏకి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు. నేను ఐఎంఏ సోదరులతో కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా సాధించుకోవచ్చు. రెండు, ఎదురుపడి మాట్లాడితే మనకున్న అపోహలు మొత్తం తొలగిపోతాయి. అందుకని నేను ఆ సోదరులని అడిగాను, మీకేం కావాలో ప్రభుత్వంలో మీరు చెప్పండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేద్దాం. ఇద్దరు మీరు సోదరులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఆరోగ్య వైద్య వ్యవస్థలో. అందుకోసం వాళ్ళు కూడా మాట్లాడటానికి సిద్ధమయ్యారు. మీ జేఏసీతో వాళ్ళతో మాట్లాడించి తప్పకుండా త్వరలోనే దీనికి ఫలితం సాధిస్తానని చెప్పేసి తెలియజేస్తాను. అందువల్ల ఈ సందర్భంలో మీకు 63 సంవత్సరాలు ఈ వ్యవస్థను పెట్టారు. మొట్టమొదటి రాజు గారు చెప్తుండే దేశంలో ఇదే మొదటి సంస్థ మీ సంఘం అని చెప్పేసి. ఆ సంఘంలో ఉంటూ నేను రాజుగారిని పరిచయం అయిన మొదటి రోజు నుంచి చూస్తున్నా.